శుభసూచకంగా, ఎందుకంటే నేను ఆర్గాన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్గా ఎన్నికైన తర్వాత ఇది ప్రథమ వ్యాసరచన పోటీ. ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇలా వ్యాసరచన పోటీకి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేర్చేదానికి నేను బహుమతి ప్రదానము నాకే అప్పగించాలని, అది నా చేతుల మీదనే జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మా సిరివెల్ల గ్రామస్తులకు ఇద్దరికి ఈరోజు వ్యాసరచన పోటీ మీద వాళ్ళకి బహుమతి రావడం నాకు సంతోషంగా ఉంది. నేను డిఈఓ జనార్దన్ రెడ్డి సార్ గారికి కూడా చెప్పాను, సిరివెల్ల గ్రామంలో ఉన్న స్కూళ్లకు సంబంధించి 25,000 నుంచి 50,000 రూపాయల వరకు కూడా సిరివెల్లలో చేసే కార్యక్రమాలకు స్పందిస్తానని, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టే ఏ కార్యక్రమానికి కూడా ముందుంటానని. నేను గత 20 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. కానీ ఈ 3 నెలల కాలంలో నేను పొందే ఆనందము ఇంతకుముందు ఎప్పుడు పొందలేదు. ఎందుకంటే అవన్నీ ఇంతకుముందు చేసేటువంటి తాత్కాలికంగా జరిగేటివి. ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్కి ఎన్నికైన తర్వాత 10 మంది చేత, అంటే 10 మంది చేత నేత్రదానం చేపించాం. అంటే 20 మందికి చూపును ప్రసాదించాం. అంటే ఇది నా మీద విశ్వాసంతో నన్ను వెనుకున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి గారు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. అంటే నేను చేయగలను అని ఒక నమ్మకం అతనికి కలగడము, ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా రాష్ట్రంలోనే నంద్యాల జిల్లాను అవయవదానంలో ముందుకు తీసుకెళ్తానని చెప్పి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.